ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని వర్గాలను మోసం చేసింది. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. క్యాతన్పల్లిలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పట్టణంలో కండేల్వాల్ మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో గంగోర్ పండుగ ఉత్సవం. లక్ష్మీనారాయణ టెంపుల్ నుండి కండేల్వాల్ భవన్ వరకు ఈశ్వర గౌరమ్మ తల్లి ఊరేగింపు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10, 14, 15 వార్డుల్లో TUFIDC నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు, అమ్మ గార్డెన్ నేషనల్ హైవేపై ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులకు, అలాగే అమరావతిలో 1.50 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రూపాయలు 200 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు అని మంత్రి ఖండించారు. గత ప్రభుత్వ కాలంలో అభివృద్ధి శూన్యమని, ఆ సమయంలో నాయకులు కమిషన్ల కోసం మాత్రమే పనులు చేసి ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సార్, మాకు ఈ రోడ్ కావాలి, ఈ సీసీ డ్రైన్ కావాలన్నప్పుడు ఇక్కడ 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు కూడా పూర్తిగా కావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మొత్తము కేతాన్పల్లిలో, చెన్నూరులో అన్ని చోట్ల కూడా సుమారు 200 కోట్ల సీసీ రోడ్స్, డ్రైన్స్ మేము పూర్తిగా చేయడం జరిగింది. అందరు కూడా గమనించాలి. నేను వచ్చే ముందు రోడ్ల పరిస్థితి ఎట్లుండేను, ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఇది మా నిధులే అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను అందరికీ, ఏమని, ఎప్పుడన్నా ప్రెగ్నెన్సీ అయితే 9 నెలలని పుడతారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయినాయి. నిజంగానే టీఆర్ఎస్కి నిధులుంటి మేము ఎట్లయితే శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేసినామో 10 సంవత్సరాల వారు హయాంలో ఉండే, ఎందుకు చేయలేదు? చెన్నూరులో కూడా అదే పరిస్థితి ఉండే. ఎక్కడ కూడా ఖాళీ మెయిన్ రోడ్ మీద షో చేసుకొని ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేదు. కేవలం వాళ్ళు కమిషన్లు కావాలని చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏదో కమిషన్ల కోసం చేయడం జరిగింది. కానీ ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో ఈ సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. నేను కేతాన్పల్లిలో అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మనకి ఎక్కువ నిధులు మనకు వస్తాయి. సో ఒక్కొక్కటి అన్నీ కూడా ఒకటేసారి కావు, ఒక్కటొకటే అవుతుంది. సో ఈ కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో సీసీ రోడ్స్,
మున్సిపల్ కమిషనర్ గారికి అదే చెప్తున్నాను, ఇప్పుడు క్వాలిటీ చూడండి. ఎందుకంటే ఇవాళ చేసిన తర్వాత రేపు మంచిగా లేకుంటే కష్టమవుతుంది. సో మీరందరూ కూడా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి. అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు లాస్ట్ టైం నేను 8th వార్డు క్యాంపెయిన్ పోయినప్పుడు అక్కడ రెస్టారెంట్ నుంచి అంత మురికి నీళ్ళు అన్నీ కూడా వాసన వస్తుందని రెసిడెంట్స్ కంప్లైంట్ చేసింది. అది కూడా దృష్టిలో పెట్టి వాళ్ళనే రెస్టారెంట్ వాళ్ళనే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. దే కెనాట్ స్పాయిల్ ద సరౌండింగ్స్. సో అది కూడా మీరు అది ఏమైందా కమిషన్ వెనకబడి ఆ పని చేయించుకో. ఏది ఉన్నా కానీ క్యాండిడేట్ మా క్యాండిడేట్వే ఉండి పని చేయించుకోవాలి. మనం వాగ్దానాలు ఏమేమి ఇచ్చినామో ఎలక్షన్లో చేయాలి అన్నీ కూడా పూర్తిగా. బిల్స్ ఇచ్చేసాం. మన సార్ తోటి ఫస్ట్ టైం మాట్లాడితే సురేష్ సార్ అదే చెప్పారు, కలెక్టర్ గారు శంకుస్థాపన అన్నీ మనం చేద్దాం, శాంక్షన్స్ అన్నీ. కానీ మేజర్ వర్క్ మనం ఎప్పుడైనా ఇనాగురేషన్ చేస్తాము అంటే ఆ టైంకి పూర్తి అయింది. ఆ ఆలోచనతోటి మనం పని చేయాల్సింది. సో ఈ దానికి కూడా ఆ టైంకి ఎలక్షన్ కంటే ముందు మనం శంకుస్థాపన చేస్తే కొన్ని న్యూస్ లాగా అట్లా వస్తున్నాయి, మళ్ళీ ఇది ఎలక్షన్ కోసం మాత్రమే ఉన్నాయి, అవుతుందా లేదా ఆగిపోతుంది. కానీ ఇప్పటి వరకు మనం ఏమైనా శాంక్షన్స్ ఇచ్చాము, 20% వర్క్ ఆల్రెడీ పూర్తి అయింది, దానికి బిల్ కూడా సబ్మిట్ చేసాం. మిగతా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, త్వరలో మనం దానికి పూర్తి చేస్తున్నాము. దాంతో పాటు ఇక్కడ ఇంకా డ్రైన్ అండ్ రోడ్ సంబంధించిన ఏమైనా పనులు ఉన్నాయి. సేమ్గా సార్ డిఎంఎఫ్టీ కింద ఐ థింక్ దాదాపు అన్ని వాళ్ళు ఎన్ని మీ తరపున ఏమైనా రిక్విజిషన్ వచ్చింది సార్ ఇమీడియట్గా శాంక్షన్స్ చేసేసి నాకు పంపించారు. సో నేను శాంక్షన్ ఇచ్చాను. ఐ థింక్ మీ అన్ని చోట్లలో కూడా హైమాస్ట్ సోలార్ లైట్ చేస్తున్నారు. ఐ థింక్ అది కూడా త్వరలో పూర్తి అయిపోతుంది. కొన్ని ప్లేస్లో ఈరోజు కూడా మన ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం. సో దానికి సంబంధించిన అంటే సార్ ఒకటి ఏం చెప్పారు అంటే మేజర్గా మేజర్ ఇష్యూ మనకి ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఎంత నిధులు ఉన్నాయి, దానికి అన్నిటికీ డివైడ్ చేస్తూ ఫస్ట్ ప్రయారిటీ రోడ్స్, డ్రైన్, దాని తర్వాత మంచి నీళ్ళు కోసం. సో మంచి నీళ్ళు కోసం కూడా మీ అందరి దగ్గర ఇప్పుడు కూడా పైప్ వేస్తున్నారు. మనకి 2 ట్యాంక్ కూడా కడుతున్నాము. ఆ కాంట్రాక్టర్ కొంచెం లేట్ చేశారు, కానీ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఫాస్ట్గా వర్క్ నడుస్తుంది. అది కూడా మన త్వరలో పూర్తి చేస్తే ఇంటింటికి మంచి నీటి కూడా, అది కూడా గోదావరి వాటర్ ట్రీట్మెంట్ వాటర్, అది ములకాల దగ్గర మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెద్దగా మనం చేస్తున్నాము. సో అన్ని రోడ్స్, డ్రైన్, నీళ్ళు, లైట్, దాంతోపాటు ఎక్కడ ఈ కరెంట్ వైర్ సంబంధించిన కూడా ఇష్యూ ఉన్నాయి. ఆ రోజు కూడా మనం కొన్ని శాంక్షన్స్ ఇచ్చాము. అన్నిటికీ మనం సార్ట్అవుట్ చేయాలి. అండ్ ఎక్కడైనా పబ్లిక్ ఉంటున్నారో అక్కడ మనం అన్ని రకాల బేసిక్ ఫెసిలిటీ కల్పించాలి. ఆ ఆలోచనతోటి మనం పని చేస్తున్నాము. మళ్ళీ ఇంకా ఇప్పుడు వర్క్ నడుస్తున్నాయి, దానికి కూడా ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత యూజ్కి వచ్చింది అంటే దట్ ఈజ్ అవర్ టార్గెట్. అండ్ దానికి ఖచ్చితంగా మనం పూర్తి చేస్తాము. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణం మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో బీసీలకు జనాభా ప్రతిపాదికన 1,00,000 కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేవలం 12,500 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించిందని, ఈ విధంగా మెజారిటీ వర్గమైన బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అలాగే ఎన్నికలకు ముందు అమలు చేయాలని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పట్టించుకోకుండా అమలు చేయకుండా ప్రశ్నిస్తే వీధి రౌడీలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడిన విధానం చూస్తే ముఖ్యమంత్రి పదవి హోదాకు తగిన భాష వాడలేదని, తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విధంగా భాష ప్రయోగిస్తే సభ్య సమాజానికి ఏమి సమాధానం చెప్తారని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడానికి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఈద్గా వచ్చిన సందర్భంలో ఈద్గా కమిటీ సభ్యులు, అధ్యక్షులు ఆయనకు స్వాగతం చెప్పకుండా కనీసం ధన్యవాదాలు కూడా తెలుపకపోవడం అల్లా సాక్షిగా పార్టీల పట్ల పక్షపాతం చూపినట్లేనని అన్నారు. అలాగే రాబో బక్రీద్ పండుగ సందర్భంగా కేవలం ఒక అధికార పార్టీకే ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకుల మర్యాదను కాపాడుతూ స్వాగతం చెప్పాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్ను పూర్తిగా యావత్ తెలంగాణ గడ్డ పుట్టిన ప్రతి బిడ్డ ఈ బడ్జెట్ ఉత్తిత బడ్జెట్ అనే భావన ప్రజలు కలిగి దాదాపు 3,40,000 కోట్ల భయపడి బడ్జెట్ అన్ని వర్గాలకు మోసం చేసిన బడ్జెట్ ఇది. ముఖ్యంగా
జనాభా ప్రాతిపదిక మీద బీసీ వాళ్ళకు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 1,00,000 కోట్లు అంటే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ప్రతి సంవత్సరం 20 పెట్టుకుంటూ పోవాలా. ఈసారి 12,500 కోట్ల పెట్టారు. అంటే ఉద్దేశం వల్ల బీసీలు మోసం చేయడం అవుతుంది కదా చెప్పండి. ఇంకా 2 బడ్జెట్లు ఉంటాయి. 2 బడ్జెట్లు మీరు 1,00,000 కోట్లు ఎట్లా నింపుతారు అంటే మోసం చేయడానికి ఇది ఒక నిదర్శనం అవునా కాదని ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. ఒక మంత్రి అంటారు 5 ఏళ్ళు 20 లక్షల ఇల్లు కడతామంటారు. 20 లక్షల ఇల్లు అంటే దాదాపు నేను అనుకుంటే 1,05,000 కోట్లు అయితే. ఎందుకంటే ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నారు, 5 లక్షలేమో వీళ్ళకి అన్నారు, ఎస్సీ ఎస్టీలకు అదనంగా అన్నారు. ఇచ్చారా? అదనంగా ఇచ్చారు? ఇవ్వలే కదా. తప్పుగా చెప్పండి. అది మోసం చేసినట్టు కాదు చెప్పండి. ఇక మోసాలు చూస్తే అన్ని విధాల మోసాలు. కేవలం గద్దె కట్టడానికి ప్రయత్నం చేశారు. ఆనాడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి పోటీ చేసిన అభ్యర్థులందరూ 6 గ్యారెంటీలో సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చారు. ఏది నిరూపణ అయిందండి? ఆనాడు 2,000 పెన్షన్ 4 అన్నారు, 4 6.5 ఇచ్చారా? ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు 5 అంటే 7.5 అన్నారు, 3 ఎగొట్టారు, చివరికి 6 చేశారు. చివరికి ఎకరానికి 6 చేశారు. చేశారు చేయలేదా? ఎందుకన్నారు 7.5? ఎందుకు ఇవ్వలేదు? ఒకటే మొత్తానికి ఆపిచ్చారు. అంతకుముందేమో 3 ఎకరాలకే పరిమితమైంది. ఇప్పుడు ఇంకా గతి లేదు. 2 లక్షల లోన్ మీరు అన్నారు ఎన్నికల ముందు, తీసుకోండి, 1,00,000 కట్టి 2 లక్షలు తీసుకోండి అన్నారు. ఇచ్చిందా? ఇది మోసం చేసినాడు కదా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. రైతు బందే ఇచ్చారు, మీరు రైతు కూలీలకు ఇస్తాం, ఎకరానికి మనిషికి 12,000 అన్నారు. ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఇలా ప్రతి మహిళా తల్లికి పెళ్లి చేసుకుంటేనే మీకు 2,500 అన్నారు. 27 నెలలు ఇచ్చారండి? ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు 4,000 అన్నారు. ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తారన్నారు మహిళా ఏదైతే విద్యార్థులకు. ఇచ్చారా చెప్పండి? ఆటో వాళ్ళకి నెలకు సంవత్సరానికి 12,000 అన్నారు. ఇచ్చారా? అదే అసైన్ భూముల్ని మీకు పట్టాలాగా చేస్తామన్నారు. దానికి అతి లేదు. అంటే ఇన్ని విధాలు మోసం చేస్తారు తప్ప అసలు మనం చెప్తుంటే అంటే మోసం చేయడానికి మరి ముఖ్యమంత్రి గారికి అలవాటు అంటాను అసెంబ్లీలో. అసలు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో ఎంత ఉండాలండి? అసెంబ్లీ సమావేశాలు 1,00,000 మంది, 1,00,00,000 మంది చూస్తున్నారు. ఆయన పద్ధతి అయిన ప్రవర్తన చూస్తుంటే ఎట్లుందండి? వీధిలో ఉన్న వాళ్ళు ఏ రకమైన అంతకన్నా హీనంగా మాట్లాడుతున్నాడు. తొక్కుతా, పండ పెడతా, తల తొక్కినా, తొక్కి వచ్చినట్టే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తొక్కి వచ్చినట్టేనా? నేను తొక్కి పదవి వచ్చినంటే అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ముఖ్యులు అందరూ తొక్కినట్టే కదా. అంటే వీళ్ళు నీకు పదవి వచ్చిన నువ్వు కాంగ్రెస్ వాళ్ళు తొక్కినట్టే కదా. అక్కడ కాంగ్రెస్ తొక్కి ఇక పదవి తీసుకున్నావు. అసెంబ్లీలో మన నాయకుల్ని అందరు కేసీఆర్ అందరి తొక్కుతా. రేవంత్ రెడ్డి గారు ఓదర మర్చిపోయి మాట్లాడుతుందంటే బజారు వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఎంతవరకు ఏంటండి ఇది? ఇలా సంస్కృతి చూసి భవిష్యత్తులో అందరు తనలుగా తయారవుతారు. ఎక్కడైతే అక్కడ బెదిరించులు కానీ, తప్పుడు కేసులు కానీ, గుండాయిజం కానీ, రౌడిజం కానీ, తప్పుడు కేసులు పెట్టి లోపడిసే కార్యక్రమం కానీ, విలేకరుల మీద దాడులు కానీ అక్కడే జరుగుతుంది, ఇక్కడంటే జరుగుతుంది. దీన్ని భావితరాల వాళ్ళు ఏ రకం పోతారు? మనం కూడా అదే పొందాన్ని ఎన్నుకోవాలా? నేర్పిస్తున్నారు ఇవాళ మీరు? నేర్పిస్తున్నారా? ఎందరో ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వచ్చారు, ఒక పద్ధతి ప్రవర్తన అసెంబ్లీలో హుందాగున్నారు. ఎందరో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యారు. ఎవరు కూడా తన హుందటాన్ని కాపాడుకున్న తప్ప ఏదో నలుగురు చెడ్డ పేరు తెచ్చుకోలేదు. సింగరేణిలో కార్మిక నియామకాలు కేసీఆర్ పుణ్యాన్ని వచ్చాయి. ఇలా సంవత్సరం దాదాపు జనవరి 10-14 నెలల్లో అంతకుముందు ఒక్కోసారి నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే సంవత్సరంలో కూడా ఒక్క బోర్డు పెట్టలేంటే అర్థం ఏంటిదండి? అంటే సింగరేణి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉన్నట్టు చెప్పండి. ఏమి చేస్తున్నది ఇలా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమి చేస్తున్నది చెప్పండి. ఇలా ప్రజలకి ఇట్లా విశ్వాసం లేకపోతే కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ఉంటే రేపు రానున్న రోజుల్లో తుంగలో దొరుకుతారు. రాసి పెట్టుకోండి. కామారెడ్డి డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అందులో అబ్దుల్ కలాం తోఫాయి తాలీం కింద డిగ్రీ చేసిన వాళ్ళకు 25,000, ఇంటర్ చేసిన వాళ్ళకు 15,000, 10వ తరగతి చదివిన వాళ్ళకు 10,000 మైనార్టీ పిల్లలకి ఇస్తా అన్నారు. అది ఇంతవరకు దానికి దిక్కే లేదు. రెండవది ఏంటంటే ఉర్దూ మీడియం సంబంధించిన ఉపాధ్యాయుల కోసం నియామకానికి ప్రత్యేక డిఎస్సీ చేస్తా అన్నారు. అది కూడా దిక్కు లేదు. గతంలో ఇమాం మౌజన్లకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి నెల 5,000 రూపాయలు, ఇమాంకు 5,000, మౌజన్కు 5,000 పడుతుండే. ఆ పరిస్థితి ఇప్పుడు అదే 5,000 పడుతున్నాయి. అది కూడా 4 నెలలకు 6 నెలలకు వాళ్ళకి వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తారో అప్పుడు అమౌంట్ రిలీజ్ చేస్తారు. ప్రతి నెల ఇస్తలేరు. డిక్లరేషన్లో ఏం చెప్పారు? ఇమాం మౌజన్ పాస్టర్లు కలిపి 10 నుంచి 12,000 చేస్తున్నారు. 2.5 సంవత్సరాలే. వాళ్ళేమో చాలా జీవితాలతో బతుకుతున్నారు ఇమాం మౌజన్లు. దయచేసి ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 10 నుంచి 12,000 ఏదైతే మీరు డిక్లరేషన్ చేసిరో ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే మాత్రం మేము మైనార్టీ సోదరుల తరఫున నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే ప్రతి మసీద్ ప్రతి సంవత్సరం 20 నుంచి 50,000 లక్ష రూపాయలు మసీద్ మరమ్మతుల కోసం ఇస్తుండే ప్రభుత్వం. ఆ దిక్కు కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. బోర్డులు అవసరం ఉండే మసీదులలో బోర్లు వేయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం దివాకర్ రావు గారిది. ఈ రోజు కూడా బోర్లు అడిగితే బోర్ వేసే పరిస్థితి లేదు. మసీదులో కూడా ప్రతి సంవత్సరం రంజాన్ రాకముందు పెయింటింగో దానికోసమో దీనికోసమో ప్రభుత్వ పరంగా 20 నుంచి 50,000 ప్రతి మసీద్కి వస్తుండే. కానీ ఈ 2.5 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి దిక్కులేదు. మైనార్టీ తరఫున ఏదైతే బడ్జెట్ చూపించారో ఒక అరచేతిలో స్వర్గం చూపించినట్టుంది. గతంలో కూడా రాజీవ్ వికాసం కింద మైనార్టీ సోదరులు పెట్టుకుని లోన్లు అని చెప్తే ఆ మైనార్టీల లోన్ల కోసం చెప్తే మీ సేవలు బతుకుతారు, మీ సేవ సెంటర్స్ బతుకుతారు తప్ప అప్లికేషన్ తీసుకోవడం ఆన్లైన్ చేయడం అది పక్కన పడేసారు. మైనార్టీ సోదరిమణులు ఎవరైతే సింగిల్ ఉమెన్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు లోన్లు ఇస్తా అని చెప్పేసి 50,000 నుంచి 1,00,000 2 లక్షల వరకు ఇస్తా మీరు అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అది పెట్టుకుని సంవత్సరమే దానికి కూడా ఆ చెత్తబుట్లు వేసారు. అది కూడా ఇంతవరకు దానికి దిక్కలేదు. ఏదైతే ఉన్నారో ముస్లిం క్రైస్తవులకు 1,60,000 రూపాయలు షాదీ ముబారక్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు ఇస్తున్నారో అదే నడుస్తుంది 2 సంవత్సరాల నుంచి. దీనికి అసలు దిక్కలేదు. కాబట్టి మీరు 2023లో మైనార్టీ డిక్లరేషన్ చేసి కాబట్టి అమలు చేయాలని మైనార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగిన క్వారీ రోడ్ ఈద్గా సంఘటన చాలా బాధాకరం, ఎందుకంటే దురదృష్టకరం. ఎందుకంటే ప్రతి మతానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా క్రిస్టియన్ మైనార్టీ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ సోదరులు కానివ్వండి, ఏదైతే వాళ్ళు ప్రోగ్రాం పెడతారో ఆ ప్రోగ్రాంకు వివిధ పార్టీ నాయకులు రావడం జరుగుతుంది. ఎందుకంటే శుభాకాంక్షలు తెలియడానికి రావడం జరుగుతుంది. ఏదైతే రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఒక నెల రోజులు ఉపవాస దీక్షలుండి పండుగ సందర్భంగా వాళ్ళు పండుగ చేస్తారు, నమాజ్ చేస్తారు. కాబట్టి ఇది ఆనవాయితీ. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మంచిర్యాల చరిత్రలో ఇలాంటి కార్యక్రమం జరగలేదు నిన్న జరిగిన సంఘటన. ఎందుకంటే యావత్ ముస్లిం సోదరులు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 20 నుంచి నడిపల్లి దివాకర్ రావు గారు ఆ ఈద్గా కానివ్వండి, ఈద్గా కానివ్వండి, జామా మసీద్ కానీ ప్రతి మసీద్కి బోర్లు వేయించడం జరిగింది, జామా మసీద్కి ఫండ్ ఇప్పించడం జరిగింది, ఆ ఈద్గా కంపౌండ్ కట్టడం జరిగింది, ఈ ఈద్గా కంపౌండ్ కట్టడం జరిగింది. ఎందుకంటే మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నాం. ఒక మాజీ శాసనసభ్యులను నువ్వు పిలిపించి వాళ్ళ కనీసం కృతజ్ఞత కింద ధన్యవాదాలు కూడా తెలిపే పరిస్థితి లేదు. జుబైర్ అహ్మద్ మిరియాల ప్రెసిడెంట్ అయినావు, జామా మసీద్ ప్రెసిడెంట్ అయినావు, ఆ ఈద్గా సంబంధించింది నువ్వు నీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దానికి సంబంధిత బాధ్యత నీదే అన్నప్పుడు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎవరెవరు వస్తారో వాళ్ళకి అందరికి ధన్యవాదాలు తెలిపి ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ఇవాళ మీరు తొంగలో దక్కిరు. ఇది పద్ధతి కాదు. మళ్ళీ చెప్తున్నా జుబైర్ అహ్మద్ గారు, రానున్న బక్రీద్ వస్తుంది. ఆ బక్రీద్లో కూడా మీరు ఇలాంటి సంఘటన చేస్తే మాత్రం బాగుండదు. కావున మేము మంచిర్యాల మైనార్టీ సోదరుల తరఫున ఖచ్చితంగా మిమ్మల్ని చెప్తున్నాం, ఆశిస్తున్నాం. వచ్చే బక్రీద్ నాడు కూడా అన్ని పార్టీ నాయకులకు వస్తారు. అది మన ఆనవాయితీ, మనం మర్చిపోవద్దు. మనం కూడా వేరే మతాల దగ్గర మనం పోతాం, వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన పరిస్థితి వస్తాయి. ఆహ్వానించక మాత్రం ఇక వేరే రకంగా ఉంటుంది, ఆలోచన చేసుకోవాలి. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనారాయణ టెంపుల్లో గంగూర్ ఫెస్టివల్ సందర్భంగా గౌరమ్మ తల్లి శోభయాత్రను కండేల్వాల్ మహిళా సంఘటన ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడి మహిళా సంఘటన సభ్యులు మాట్లాడుతూ హోలీ పండుగ మరుసటి రోజు నుంచి 16 రోజుల పాటు గంగూర్ ఫెస్టివల్ జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా గౌరమ్మ తల్లికి ఈశ్వరునితో వివాహం, అప్పగింతలు శోభయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీనారాయణ టెంపుల్లో గౌరమ్మ తల్లికి ఈశ్వరునితో వివాహం అనంతరం అప్పగింతలు కండేల్వాల్ భవనం వరకు శోభయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌరమ్మ తల్లి శోభయాత్రను మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలుకుతున్నారని, ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళా మండలి సభ్యులు, మార్వాడి యువ మంచ్ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నిర్వహిస్తున్నాము. ఈ గన్గోర్ ఫెస్టివల్ హోలీ ఏ రోజునైతే హోలీ ఆడుకుంటామో ఆ రోజు నుంచి మొదలై 16 రోజుల వరకు నడుస్తుంది. 15 or 16 రోజులు 2 రోజులు మేము శోభాయాత్ర తీస్తాము. ఈ 16 రోజులు గౌరమ్మ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ ఈశ్వరుడు గౌరమ్మ తల్లి 16 రోజులు ఉండి అక్కడ వాళ్ళ అందరూ సఖీలు వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత మీకు ఈశ్వరుని తోటి అప్పగింతలు చేస్తారు. అయితే ఈ 2 days మేము శోభాయాత్ర తీసి ఈ రోజు గన్గోర్ ఈశ్వరుంది వివాహం చేస్తాము. లక్ష్మీనారాయణ టెంపుల్లో ఈ ఫెస్టివల్ అంతా జరుగుతుంది. అక్కడ ఈరోజు వివాహం చేసి గౌరమ్మ తల్లికి అప్పగింతలు కూడా చెప్తాము. ఈ పండుగ ఎందుకు చేసుకుంటామంటే అందరూ పెద్దోళ్ళు చెప్పేది అంటే ఈ పండుగ గౌరమ్మ తల్లి మనకు ఆశీర్వాదం ఇస్తుంది, మన దేశం అంతా సస్యశ్యామలంగా ఉండాలని, ఇంకా ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళకు మంచి వరుడు దొరకాలని, ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకు సంతాన ప్రాప్తి కలగాలని ఈ తల్లిని కోరుకుంటారు. మేము ప్రతి సంవత్సరం ఈ పండుగను బాగా ఘనంగా జరుపుకుంటాను. మేము గత 28 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఖండేల్ వాళ్ళు యువ మంచి వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఇస్తారు, గౌరమ్మని ఈశ్వర్ని మా భవన్లో తీసుకురండి అని. ఇంకా వాళ్ళు ఘనంగా స్వాగతం చేస్తారు. అందరికీ నాస్తా అన్న ఏదన్నా కూల్ డ్రింక్ అన్న ఇస్తారు. చాలా వాళ్ళు ఆతృతతో చూస్తూ ఉంటారు ఎప్పుడు గౌరమ్మ తల్లి మా భవనంలోకి వస్తుందని. ఇంకా చాలా మంచిగా వీళ్ళ లేడీస్ అందరు కలిసి చాలా మంచిగా స్వాగతం పలుకుతారు గౌరమ్మ తల్లిది. మేము అదే అంటున్నాం, ప్రతి సంవత్సరం మా గౌరమ్మ తల్లి ఇలాగని రావాలని కోరుకుంటున్నాము. ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల సాధన, సింగరేణి పరిరక్షణ కోసం తలపెట్టిన సేవ్ సింగరేణి జాత శనివారం రాత్రి బెల్లంపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ క్వాంటా చౌరస్తా నుంచి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు తిరిగి కాంటా వరకు కొనసాగింది. అనంతరం కాంటా చౌరస్తా వద్ద బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సహాయ కార్యదర్శి శాంతికనిక్ గని, ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు. సింగరేణి C&MDలో ప్రభుత్వానికి తొత్తులుగా మారి నిధులను మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిందని అన్నారు. సింగరేణి నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సీఎం ఫుట్బాల్ ఆడడానికి 50 కోట్ల సింగరేణి నిధులు తరలించారని మండిపడ్డారు. సేవ్ సింగరేణి జాతర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిర్వహించబోయే భారీ ధర్నా 1 hour కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 50,000 కోట్ల రూపాయలను వెంటనే సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే త్వరితగతిన కొనసాగించాలని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయి స్ట్రక్చర్ మీటింగ్లో గుర్తింపు సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్న అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ను కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణి యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. నూతన బొగ్గు బ్లాక్లను చేపట్టి ఉద్యోగ భద్రత కల్పించి సింగరేణిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు వీరభద్రయ్య, వైవి రావు, మడ్డి ఎల్లయ్య, సెంట్రల్ ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి, కాసుపేట 1వ ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ, కాసుపేట 2వ ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్, సిపిఐ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడేపు రాజమౌళి, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ మంతన రమేష్, మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి హక్కులు నిలబడతాయి. అందుకనే ఈ సింగరేణి సేవ్ సింగరేణి అనే నినాదంతో నిన్న 18వ తారీఖు నాడు బయలుదేరినటువంటి జాత ఈరోజు మనం బెల్లంపల్లి చేరుకున్నాం. అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లో పోయినాం. అన్ని చోట్లకి గోదావరి కల్లో కానీ భూపాలపల్లి, మణుగూరు, అదేవిధంగా సత్తుపల్లి, కొత్తగూడెం, ఎల్లందు అన్ని ఏరియాల్లో తిరిగి కార్మికులను కలిసి కార్మికుల చైతన్యపరిచి రేపు 30వ తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమంతో కొత్తగూడెం హెడ్ ఆఫీసుని దిగ్బంధం చేయడం ద్వారా యాజమాన్యం దిగి రావాలి. అట్లనే ప్రభుత్వం కూడా రేపు జరిగే అసెంబ్లీలో చర్చ జరగాలి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలనేది మన ఇవాళ ప్రధాన ఉద్దేశం. ఒక పక్కనేమో టెండర్లు, సింగరేణిలో నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి ఓపెన్ కాస్ట్లో ఓబీ తీయడానికి టెండర్లు ఇస్తారు. ఏనాడు కూడా టెండర్లు -లెస్లోనే పోయాయి. ఒక టన్ను మట్టి తీయాలంటే 150 రూపాయలు ఖర్చు అవుతుంది కంపెనీ లెక్కేస్తే, కాంట్రాక్టర్లు మేము 140కే చేస్తాం, 130కే చేస్తామని లెస్ కాంట్రాక్ట్ వేస్తే L1కి మనం టెండర్ ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది, మీరు లెస్ వేయొద్దు, ప్లస్ వేయండి
అదనంగా ఇవ్వండి, ఆ వచ్చే అదనపు లాభాలు మాకు ఇవ్వండి అని ఇవాళ వాళ్ళు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఆ టెండర్లు ఇవ్వడం వల్ల సింగరేణికి వేలాది కోట్ల రూపాయల నష్టం వచ్చే ప్రమాదం ఇప్పుడు వచ్చింది. మరి దీనివల్ల రేపు ఈ కంపెనీ నష్టాల్లో పోయి మూతపడితే ఈయన ఇస్తారా, ఈ గవర్నమెంట్ ఇస్తుందా, పోయిన గవర్నమెంట్ ఇస్తుందా, రేపు వచ్చేటోడు ఇస్తారా? ఎవడు ఇచ్చేది ఉండదు. సింగరేణి మూతపడిపోతే కార్మికులు ఇళ్ళకు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సింగరేణి కొరకు ఈ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రాణాలు అర్పించి, మన ఫోటోలో పెట్టుకున్న నాయకులందరూ వాళ్ళు ప్రాణాలు అర్పించి సింగరేణిని కాపాడినటువంటి చరిత్ర ఉన్నది. మరి అటువంటి నాయకుల త్యాగాలు వృధా పోతాయి, వాళ్ళ త్యాగాలు వృధా పోకూడదు. ఈ సింగరేణిని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి పోరాటం తీసుకుపోవాలి. ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి కనువిప్పు జరగాలనేది ఈ జాతా ఉద్దేశం. ఒక ప్రయత్నం చేసి దాని ప్రభుత్వ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నంలో ఆనాడు తాడిచెర్ల 1 కానీ తాడిచెర్ల 2 కానీ దాన్ని రక్షించుకోవడానికి కూడా బస్ జాత పెట్టినాం. గోలేటి నుండి కొత్తగూడెం వరకు పెట్టి ఖబర్దార్ బిడ్డ అని చెప్పి హైదరాబాద్ ఆఫీసు ముందు భారీ ధర్నా చేసిన సందర్భంలో ఆనాడు మన నాయకత్వాన్ని మొత్తానికి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పంపించిన తర్వాత ఆ యొక్క ప్రైవేటైజేషన్ను విత్డ్రా చేసుకొని తాడిచెర్ల 2ను ఆ రోజు అక్కడ పెట్టేసారు. అంటే మనకు ఇంకా అది ఇవ్వలేదు, అంతే ఉన్నది. ఆనాడు కూడా సేవ్ సింగరేణి మీద, సింగరేణి రక్షించండి అనే దాని మీద ఒక పోరాటం చేసినాం. ఇది మళ్ళీ ఈరోజు కూడా ఈ సింగరేణిలో సేవ్ సింగరేణి పరిరక్షించుకోవాలి, కార్మికుల హక్కులు కాపాడాలి, ఈ సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు. ఏదైతే ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు 51,000 కోట్ల రూపాయలు చెల్లించాలి అనే యొక్క ప్రధానమైన డిమాండ్లతోని ఈరోజు సేవ్ సింగరేణి శ్రీరాంపూర్ నుంచి 18వ తారీఖున ఎడతెరిపి వర్షం ఉన్నా లెక్క చేయకుండా సుమారు 1000 మంది కార్యకర్తలతోని ర్యాలీ తీసి, అదేవిధంగా ఆ రోజు తెల్లారే ఉగాది అయినా ఈరోజు పండగలన్నీ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే 18 నుంచి 30 జరుగు ఈ యొక్క సేవ్ సింగరేణి జాతాలే పండుగలన్నీ పోయినాయి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో 8, 9 వార్డుల్లో 13 లక్షల TUFIDC నిధులతో సీసీ రోడ్లకు అమ్మగార్డెన్ నేషనల్ హైవేపై 1.8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులకు, అమరావతిలో 1,50,00,000తో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు జిల్లా కలెక్టర్తో కలిసి రాష్ట్ర మంత్రి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 2.13 కోట్లతో జిల్లా కలెక్టర్తో కలిసి అమృత్ స్కీమ్ పథకం క్రింద చెరువు పునరుద్ధరణ పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని, మందమరి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 200 కోట్ల వ్యయంతో ఇదివరకే పనులను పూర్తి చేయడం జరిగినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి ఖండించారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఈరోజు ప్రారంభించిన శంకుస్థాపన చేసిన పనులకు మందమరి పట్టణ ప్రజలు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్, వాకర్ సభ్యులు, మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 3 టౌన్లలో కూడా మంచినీటి కరువు ఉందని చెప్పి సుమారు 100 కోట్లతోని అమృత్ స్కీమ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శాంక్షన్ చేయించిన ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ కూడా నడుస్తున్నాయి. నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైతే పైప్ లైన్లు వస్తున్నాయో మొదలు ఆ పైప్ లైన్లు చేయించిన తర్వాత సీసీ రోడ్స్, డ్రైన్స్ చెప్పాలి. అది ఆ మ్యాప్ నాకు రేపు పుటప్ చేయి. దాని తర్వాత మనము అన్ని చోట్ల కూడా హైమాస్ట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఈ అమృత్ స్కీమ్ వలన ఈ లేక్ రిజ్యువనేషన్, నేను ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఈ లేక్ని మంచిగా చేయాలి అని చెప్పి సుమారు కోటి రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఈ బ్యూటిఫికేషన్ కోసం. దాంతోపాటు ఇంకొక 2 కోట్ల రూపాయలు, ఎన్ని 213 లక్షల రూపాయలు ఈ లేక్ని ఇంకా రీజువనేట్ చేయడానికి ఈ మనీ శాంక్షన్ అయింది ఈ అమృత్ స్కీమ్ వలన. నేను ఇంతకుముందు కూడా కేతాన్పల్లిలో ఇనాగ్రేట్ చేసినప్పుడు ఇదే చెప్పినాను. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు అరే మేము మా నిధులు అని అంటున్నారు. ఎవరు ఆపిన వాళ్ళకు 10 సంవత్సరాలు వారు సత్తాలో ఉన్నారు, ఎవరు కూడా ఆపలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకు.
ఓడిపోయి మళ్ళీ కూడా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన సంగతి మర్చిపోయినారు. సరే అన్ని నిధులు కూడా ఇంతకుముందు హరీష్ రావు కేటీఆర్ అన్ని నిధులు దోసుకుపోయినారు. ఇక్కడ మన ప్రాంతానికి నిధులు లేకుండే. నేను వచ్చిన తర్వాత డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు ఏదైతే ఉన్నాయో కేవలం మన నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నాము. ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో సీసీ రోడ్స్, డ్రైన్స్, హైమాస్ లైట్స్, మరి ఇంటింటి పథకము, ఇప్పుడు ఇంకా అన్ని కమ్యూనిటీస్కి కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడానికి ప్రపోజల్స్ కూడా చేయిస్తున్నాము. సో ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని కులావర్, మందర్వార్ సంఘాల వారు ఈరోజు మంచిర్యాల పట్టణం కొమరం భీం కాలనీలో ఆరాధ్య దైవం భీమన్న జెండా పండుగను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కోలావార్, మొన్నెర్వార్కు చెందిన ఆదివాసులు వారి ఆరాధ్య దైవం భీమన్న జెండా పండుగను కొమరం భీం కాలనీలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు జెండా పండుగ నిర్వహించుకోవాలని, కానీ ఈసారి అనివార్య కారణాల వలన ఆలస్యమైందని వచ్చే సంవత్సరం నుండి కోలావార్, మొన్నెర్వార్ కులస్తులందరూ 8వ తేదీ నుండి జెండా పండుగను ప్రారంభించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ కొమరం భీం కాలనీలో కులావర్, మందిర్వార్ భీమన్న జెండా పూజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కులావర్ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన ఒక మంచిర్యాల జిల్లా కొమరం భీం కాలనీలో 24వ భీమన్న జెండా పండుగ, బోనాల పండుగ కార్యక్రమము జరుపుకోబడుతున్నది. ఇది యొక్క కొలవరు మన్నెరు అర్ల సంస్కృతి, సాంప్రదాయాలు
భీమన్న దేవుని పేరట జెండా పండుగ వస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కుమరం భీము కాలనీలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సంస్కృతి సాంప్రదాయంగా ఇక ఇది జరుగుతుంది. ఇది తప్పకుండా అందరూ జరుపుకొని కుల ఆరాధ దైవాన్ని చేస్తారని ఆశించుతూ మంచిర్యాల జిల్లాలోనే ఉన్న గ్రామాలు ఆదివాసీ కులవారి గ్రామాల్లో భీమన్న జెండా పండుగ ప్రతి సంవత్సరం 8వ తారీఖు రోజు నుండే వారసత్వంగా 18వ తారీఖు వరకు చేసుకోవాలని మన రాష్ట్ర కమిటీ తర్వాత జాతీయ అధ్యక్షుడు సుంకకిట్టయ్య గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు బుర్చపోజయ్య గారు వీళ్ళ చెప్పడంతో మన కుల సంఘ నాయకులు ఎక్కడైనా ఉన్నా కానీ ఎత్తుకోవాలని చెప్పి రాష్ట్ర కమిటీ చెప్పింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలోనే ఆదివాసీ కులవారి గ్రామం కుమ్రంభీం కాలనీలో భీమన్న జెండా పండుగ చేసుకుంటుంది. కాబట్టి నా తోటి మిత్రులు అక్కడి చెల్లి అందరూ కూడా వచ్చే సంవత్సరం 8వ తారీఖు రోజున భీమన్న జెండా ఘనంగా చేసుకోవాలని ఇక్కడున్న కొంత అగ్రవర్ణ వర్గ నాయకులు ఇక్కడ కులం అని కులవారాన్ని లేదు అని అంటున్నారు. కాబట్టి మా కులం నాయకురాలు ఉన్నారు, కులం సంఘం ఉన్నది, మాకు నాయకులు కూడా మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి మేము కూడా అయినా సపోర్ట్తో మేము ముందు పోతామని వీళ్ళకేమైనా సహకారం కావాలనుకుంటే మేము కూడా కొంత ఇంతో సాయం చేసి వీళ్ళని ముందు తీసుకుపోతామని నేను హామీస్తున్నాను. క్యాతన్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని చెన్నూరు మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కో సుమన్ డిమాండ్ చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిందని, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 3 వారాల్లోగా క్యాతన్పల్లిలో ప్రశాంతంగా ఎన్నికను నిర్వహించాలని అన్నారు. ఫిబ్రవరి 17న జరిగిన కేసులో బెయిల్ షరతులతో భాగంగా ఆదివారం ఆర్కేపీ పోలీస్ స్టేషన్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య, ఓదెలు జిలకర మహేష్, అనిల్ రావు, యూత్ ప్రెసిడెంట్ రాకేష్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, దబ్బేటి సంతోష్, అరుణ్, కర్ణాకర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించడం జరిగింది. జైలుకి వెళ్ళి మేము బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రాక్షసానందం పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికి కూడా మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరగనిస్తలేదు. ఆల్రెడీ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ 24వ తేదీ వరకు 3 వారాల లోపల ఎన్నిక పెట్టాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రను నటిస్తూ ఉంది. గవర్నమెంట్ కాంకరెన్స్ అంటే గవర్నమెంట్ సమ్మతిని తెలుపుతూ ఫైలు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించాలి. ఇంకా కూడా పంపించకుండా చివరి దాకా వాళ్ళు లాగుతూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మేము త్వరలోనే హైకోర్టును కూడా ఆశ్రయించబోతూ ఉన్నాం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీగా త్వరలోనే గవర్నర్ గారిని కూడా కలవాలని చెప్పి కేటీఆర్ గారు ఈ అంశంలో నిన్న నిర్ణయించారు. అంతేకాకుండా అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా దీని మీద మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యాతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, ఖానాపూర్ 3 మున్సిపాలిటీల్లో ఎన్నిక నిర్వహించే అంశంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. శాసనసభ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు 22 వార్డుల్లో 14 వార్డులు మమ్మల్ని గెలిపించి కేవలం కాంగ్రెస్ను 7 వార్డులకే పరిమితం చేసినప్పటికీ అధికార బలం ఉంది కదా, మందబలం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది కదా అనేటటువంటి ఆలోచనతో దుర్మార్గంగా మా కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోకుండా గొడవలు చేసి 16వ తేదీ నాడు 17వ తేదీ నాడు మా వాళ్ళు కౌన్సిల్ హాల్కి పోయిన తర్వాత కౌన్సిల్ హాల్లో లోపల గొడవ చేసి మా మీదనే రాళ్ళేసి పోలీసులతో మా మీదనే లాఠీచార్జ్ చేయించి అన్యాయంగా మా మీదనే అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో నిర్బంధించి చివరికి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితిని క్యాతన్పల్లి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఈ మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి, గౌరవించాలని నేను కోరుతా ఉన్నా. మా కౌన్సిలర్లు ఊరికి దూరంగా, రామకృష్ణాపూర్కు దూరంగా ఉగాది పండుగను కూడా ఎక్కడనో జరుపుకునేటటువంటి పరిస్థితి. నెల రోజులు దాటిపోయింది, దగ్గర 35 రోజులు కావస్తూ ఉంది. ఊరికి దూరంగా గెలిచినటువంటి కౌన్సిలర్లు, గెలిపించినటువంటి ప్రజలకు దూరంగా ఉండేటటువంటి దుస్థితిని ఈ మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ దౌర్జన్య కాండను, ఈ దుర్మార్గాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర నటించడం మానేసి వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు కంకరెన్స్ తెలుపుతూ ఫైల్ పంపించాలి. వీలైనంత తొందరలో ఈ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక జరిపించాలి. లేకపోయినట్టయితే ఇందాక నేను చెప్పినట్టుగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నిన్ననే చెప్పినారు, గవర్నర్ను కలుద్దామని. అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుదామని చెప్పి వారు చెప్పినారు. అదేవిధంగా హైకోర్టు కూడా కంటెంప్ట్ కింద హైకోర్టు కూడా ఈ ప్రభుత్వం మీద డెఫినెట్గా పోవడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం
గుర్తించాలి, గమనించాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఈ మంత్రి గారు నిర్వహించే విధంగా చొరవ తీసుకోవాలి. సరే, ఇప్పటికి చేయాల్సినంత చేసిర్రు, కేసులు పెట్టిర్రు, జైళ్ళల్లో పెట్టిర్రు, దాడులు చేసిర్రు, ఎన్నో అక్రమాలు చేసిర్రు, చేయాల్సిందంత చేసిర్రు. మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు, మా కౌన్సిలర్లను. చివరికి మీ ప్రలోభాలకు లొంగకపోతే మా వాళ్ళు ఇల్లు కూడా కొట్టే ప్రయత్నాలు చేసిర్రు, బెదిరించే ప్రయత్నాలు చేసి ఇక అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూడా దీన్ని నాంచడం, ఏదో చేస్తామని మీరు అనుకుంటే అది మీకు గమనం అవుతుంది. ఇంకెన్ని రోజులకు ఎన్నిక పెట్టినా డెఫినెట్గా ఇక్కడ చైర్మన్ బీఆర్ఎస్ అవుతుంది, కేతన్పల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ సిపిఐ అవుతుంది. కాబట్టి ఇంకా దీన్ని పొడిగించకుండా, నాంచకుండా ఇష్యూను వీలైనంత తొందరలో క్లోజ్ చేసుకుంటే అంత మంచిదని చెప్పి మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. లేకపోయినట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా అసెంబ్లీ కౌన్సిల్ వేదికగా, అదేవిధంగా హైకోర్టులో వేదికగా, తర్వాత గవర్నర్ గారి దగ్గర కూడా బృందంగా వెళ్ళి ప్రజాస్వామ్యయుతంగా మా హక్కులు కాపాడే విధంగా అన్ని ఫోరమ్స్లో మేము ఫైట్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని వర్గాలను మోసం చేసింది. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. కేతన్పల్లిలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పట్టణంలో కండేల్వాల్ మహిళా సంఘటన్ ఆధ్వర్యంలో గంగోర్ పండుగ ఉత్సవం. లక్ష్మీనారాయణ టెంపుల్ నుండి కండేల్వాల్ భవన్ వరకు ఈశ్వర గౌరమ్మ తల్లి ఊరేగింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.